30 మంది స్టాఫ్ లోపల ఉండే వారిని తమ వద్ద ఉన్నటువంటి గన్నులతో హ్యాండ్స్ అప్ అంటూ వార్నింగ్ ఇస్తూ అందరూ ఒక పక్కకి వెళ్ళాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికలు జారీ చేసిన అనంతరం కూడా స్టాఫ్ అంతా భయాందోళనకు గురయ్యారు. ఓ అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపారు. బంగారు ఆభరణాలు ఉండే క్యాబిన్ కీస్ అడిగితే క్యాషియర్ నిరాకరించాడు. దీంతో అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపారు. ఆయనకి కాలుకి తీవ్ర గాయమవడంతో ఆయనని ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి. సో సిబ్బంది అంతా భయాందోళనకు గురయ్యారు. ఆ లాకర్ కీస్ ఇవ్వకపోవడంతో బంగారు ఆభరణాలు కాకుండా వెండి ఆభరణాలు వాళ్ళకు చేతికి వచ్చినటువంటి వెండి ఆభరణాలను కూడా దుండగులు ఎత్తికారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది గంగారం సిగ్నల్ అంటారు. చందనగర్ కంటే కొంచెం ముందు ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా కొంత అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సిబ్బంది వెంటనే బయటకు వచ్చి వారికి సమాచారం ఇవ్వడం, ట్రాఫిక్ పోలీసులు స్థానిక ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు చందనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమై వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంటనే అప్పటికే దుండగులు ద్విచక్ర వాహనాలపైన BHEL వైపు కూడా వెళ్ళినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి. ప్రత్యక్షంగా ఉండే వారిని కూడా కొంతమంది పోలీసులు విచారిస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే లోపల పోలీసుల దర్యాప్తు సైబరాబాద్ సిపి అవినాష్ మాంతి ఆధ్వర్యంలో పోలీసుల దర్యాప్తు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ప్రత్యేక బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని కొన్ని కీలక ఆధారాలను సేకరిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే దీని పక్కనే ఉన్నటువంటి దర్పణ్ సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. వాళ్ళు జనరల్గా వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అసలు ఏం జరిగింది, ఆ సమయంలో ఏం చూసారనేది ఒకసారి మనం తెలుసుకుంటాం. బ్రదర్, అసలు ఏం జరిగింది, ఏ టైంలో వాళ్ళు వచ్చినారు? మార్నింగ్ 9:30, 10కి వీళ్ళకి స్టాఫ్ బ్రీఫింగ్ ఉంటుంది. ఆ టైంలో వచ్చి బైక్స్ మీద వచ్చి లోపలికి ఎంటర్ అయిపోయారంట. గన్స్ ఫైర్ చేసి సైడ్ ఉండమని చెప్పేసి లాక్ అడిగారంట కీసు. మేనేజర్ దగ్గర ఉంటే మేనేజర్ రాలేదంటే మేనేజర్ ఎప్పుడు వస్తారని అడిగారంట. మేనేజర్ రావడానికి ఇంకా గంటన్నర పడుతుంది అన్నారంట. అంతలోపల వీళ్ళని కొట్టి ఒక అతని మీద ఫైర్ చేశారు. అతనికి కాలికి ఏమో బుల్లెట్ తగిలింది. ఇంకా డిస్ప్లేలో ఉండే సిల్వర్ అవి తీసుకెళ్లారు. వాళ్ళ సిబ్బంది రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటారు కదా, పరిచయం. వాళ్ళు మీరు చూసేసరికి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండే బయట? యాక్చువల్గా ఎవరికి తెలియదు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేంత వరకు, స్టాఫ్ బయటకు వచ్చేంత వరకు ఏం జరిగింది ఎవరికి తెలియదు. వాళ్ళు బయటకు వచ్చి లేడీస్ అవి ఏడుస్తూ ఉంటే ఇంకా ఏమైందని అడిగితే అప్పుడు చెప్పారు ఇట్లా అయింది అని. సో వాళ్ళు మీకేం చెప్పారు సార్? మీకు కూడా కొంత పరిచయం ఉంటుంది కదా, లోపలికి వెళ్ళిన వెంటనే అసలు దుండగులు ఏమన్నారు? దుండగులు గన్ పట్టుకొని వచ్చేసారంట. అప్పుడెక్కి గన్ పట్టుకొని అందరిని పబ్లిక్ స్టాఫ్ మొత్తం ఒక దగ్గరికి జరగమని, పైన గిట్ట ఉంటే వాళ్ళందరినీ కింద గెలిచి ఒక దగ్గరికి జరగమని హ్యాండ్స్ అప్ అని చెప్పమనంట. కీస్ అడిగారంట, కీస్ లేదు అని చెప్పారంట. మేనేజర్ దగ్గర ఉందని చెప్పారంట. మేనేజర్ దగ్గర ఉంది, మేనేజర్ ఎక్కడ అంటే లేడు, టైం పడుతుంది రానికి అది అని చెప్తే ఒక అన్నని కాల్చిరని చెప్పారు. కాళ్ళకి ఇక్కడ మొక్కల దగ్గర కాల్చిరని చెప్పారు. మేనేజర్ రానికి టైం పడుతుందని చెప్తే వాళ్ళు లోపల ఏం చేసారో తెలియదు. వాళ్ళ స్టాఫ్ అయితే మనకి అది చెప్పారు. అంటే మామూలుగా ఏడుస్తున్నారు, అందరు లేడీస్ అందరూ బయటకు వచ్చి ఏడుస్తున్నారు. నేను లోపల ఉన్న సడన్గా బయటకు వచ్చారు, పబ్లిక్ మొత్తం జమ అయిపోయింది. ఏంది ఇట్లా అయింది అంటే అప్పుడు తెలిసింది ఇట్లా అయింది అన్నట్టు. మనకి అప్పటిదాకా మనకు తెలియదు. బెదిరించారు అని చెప్పారు. లోపల రాగా బెదిరించారంట. ఒక అన్నకు షూట్ చేసారని చెప్పిండు. సో మీరు వాళ్ళందరినీ అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏమైనా చూసారా? వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమైనా అబ్జర్వ్ చేసారా? లోపల ఉన్నాం మేము. లోపల మాకు ఓపెనింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాము. సడన్గా బయటకు వచ్చే వరకు ఇట్లా తెలిసింది అంతే. ఇంకా సో ఇది పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే పోలీసు అధికారులు బయటకు వచ్చారు. ఇప్పటికే సిబ్బంది మాట్లాడుతున్న పరిస్థితి. అవినాష్ మాంతి కొంచెం దూరం పెట్టండి, కొంచెం డిస్టెన్స్ పెట్టుకోండి. ఓకే ఓకే డిస్టెన్స్ ఒకేసారి అందరు పెట్టుకోండి. సో దట్ మళ్ళీ అందరు ఇక ఉన్నారు పెట్టండి, అందరు ఒకేసారి పెట్టండి ప్లీజ్. చెప్తాను మంచిగా అది కూడా పెట్టండి, ఒకేసారి పెట్టండి. ఓకే గట్టిగా చెప్పండి ఇంకోసారి. సైలెన్స్ ప్లీజ్. యూ వాంట్ మీ టు స్పీక్ ఫస్ట్? ఇప్పుడు మార్నింగ్ 10:35 ఇక్కడ ఖజానా జ్యువెలర్స్, మీరు మనం దాని ముందు నిల్చున్నాం. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్తో వాళ్ళ స్టాఫ్కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ
ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డెప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 people వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు, కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డెప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి, ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్, మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్ ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటే మీకు చెప్తాం. సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నౌ. మేబీ 3 to 4 బైక్స్ ఉండొచ్చు. బయట వాళ్ళు కూడా ఉండొచ్చు అని మేము ఆలోచిస్తున్నాం. సో బట్ వీఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్. మనం దానికి దీనికి ఉన్నట్టు అనిపించడం లేదు, బట్ వీ విల్ చెక్అప్ ఏమైనా ఉంటే. స్టాఫ్ మెంబర్స్ ఒక వాళ్ళ మార్నింగ్ 10:35 వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ ది ఓపెన్ ద సేఫ్. సో స్టోర్లో ఉన్న అందరూ మేబీ అబౌట్ 20-25 people అక్కడ స్టాఫ్ ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు ఎవరైనా ముందు వచ్చి. మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం, బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటలు వాళ్ళతో మాట్లాడితే ఒక మేబీ 3 to 4 weapons ఉండొచ్చు. విల్ వెరిఫై. ఆల్మోస్ట్ అందరూ ఐదర్ కర్చీఫ్ లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒకటి కూడా వేసుకున్నాడు. సో మనకి ఎలాగా అవసరం, వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ సీసీటీవీ ఆర్ వేరే క్లూస్, అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేశాము. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ డిప్లాయిడ్ ఆల్ సిసిఎస్ ఎస్ఓటి అందరూ. కాదు 10:35కి వచ్చారు, 10:45కి బయటకు వెళ్ళిపోయారు. 10 point ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వీఆర్ నాట్ షూర్ ఎటు సైడ్ వెళ్ళారు. సో వన్స్ వీఆర్ షూర్ వి విల్ టెల్. మనకి తెలియదు ఎంత పోయింది. గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు. సిల్వర్